ఈ బూందీ మాత్రం అమేజింగ్గా వచ్చిందండి. ఎప్పుడైనా సరే మనము అనుకొని చేస్తే కుదరవు, అనుకోకుండా అప్పటికప్పుడు చేసినవి బాగా కుదురుతాయి కదా. సరే అసలు విషయంలోకి వెళ్తాను. సో ఈ రెసిపీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో అనేది కూడా మీకు చూపిస్తాను. పిల్లలకైతే ప్రజెంట్ షార్ట్ హాలిడేస్ అయితే నడుస్తున్నాయి కదా, సో ఇంకా నా తల తింటున్నారనమాట. సో ఏదైనా ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేద్దామనేసి అప్పటికప్పుడుగా రెడీ చేసేసాను బూందీ చేద్దామని. అందరూ చేసే విధంగానే శనగపిండి వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను తగినట్టుగా. సో గ్రీన్ కలర్లో వేసాను ఏంటా అనుకుంటున్నారా? అలవాటులో పొరపాటండి. ఈ మధ్య అన్ని కూరల్లో కరివేపాకు పొడి వేస్తున్నాను. సో ఇందులో కూడా వేసేసాను. సో ఇంక బూందీ పనికి రావులే, ఇంకా అయిపోయినట్టేలే అనుకున్నాను. కానీ ఇంతలా స్టార్ట్ చేశాను కదా, మధ్యలో ఎందుకు లేపడం అని చెప్పేసి కంటిన్యూ చేశాను. సరే ఈ కరివేపాకు పొడి ఎందుకు వచ్చింది ఆ మధ్యలో అనుకుంటున్నారా? దీని గురించి అయితే ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. సో ప్లీజ్ ఒకసారి అది కూడా చూసేయండి. కానీ ట్రస్ట్ మీ అండి, అసలు డెఫినెట్గా ఎంత బాగా వచ్చిందో అంటే అంత బాగా వచ్చింది బూందీ. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఎలా తయారు చేశాను అనేది ఒకసారి చూడండి. సో అందరు కలిపే విధంగానే ఆ మూడింటిని ఇలా కలిపాను. సో ఎటువంటి నేను సోడా ఉప్పు అయితే వేయలేదు. సో ఇవి మంచిగా ప్లఫీగా పొంగి రావాలంటే చిన్న టిప్ ఏంటంటే, ఇలా ఆయిల్ హీట్ అయి ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, సో దానిని ఇలా పిండిలో వేసుకోవాలి. సో ఇదే అన్నమాట సీక్రెట్. ఇలా వేడి చేసిన ఆయిల్ని వేసుకున్నాం అనుకో, అలా పొంగుతుంది కదా. సో అంతే పొంగిన విధంగానే మనకి బూందీ అనేది కరకరలాడుకుంటూ వస్తుంది. నేను బియ్యం పిండి కూడా ఏమీ వేయలేదు. సో ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్రెడీ ఇది ఉందన్నమాట బూందీ తయారు చేసుకునేది. సో నేను చేసేసాను, ఇలా వేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా. ఇన్ కేస్ ఇట్లాంటివి లేకపోయినా మన దగ్గర వడపోసుకోవడానికి చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా, సో వాటితోనైనా యూస్ చేయొచ్చు. లేకపోతే స్మాల్ హోల్స్ ఉన్న స్పూన్తోనైనా కానీ మనం బూందీ వేసుకోవచ్చు అనమాట. సో మాకు కొంచెం ఆలోచిస్తే చాలు, ఎన్నో విధాలుగా అయితే ఐడియాస్ వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో నేను కరివేపాకు వేసాక మొత్తం గ్రీన్ కలర్లో అయింది కదా, సో అసలు ఏం బాగుండవు అనుకున్నా. బట్ మాత్రం ఒకసారి అయితే డెఫినెట్గా ఇంకోసారి ఎప్పుడైనా మీరు ట్రై చేసినప్పుడు డెఫినెట్గా ఇలా కూడా ట్రై చేయండి, నిజంగానే బాగుంటుంది. ఏదో వీడియో కోసం చెప్తున్నానేమో అనుకోవచ్చు కొంతమంది. సో అలా అయితే అసలే కాదు. ఈ బూందీ ఏమో కానీ గ్యాస్ నిండా పడింది, అంతా చిందరవందర అయిందనమాట. ఎందుకంటే ఒక పక్కనేమో పిల్లలు అరపీయడము, అప్పటికప్పుడు అనుకొని చేస్తే కొంచెం చిందరవందరగానే అనిపిస్తుంది కదా. ఇదైతే ఫైనల్గా బయట కొనుక్కోకుండా హోమ్ మేడ్గా బూందీ రెడీ. మనం తక్కువ ఆయిల్ వేసి ఎక్కువ బూందీ చేయాలని ఇగో నా అలాగా ఆశపడితే మాత్రం అక్కడక్కడ కొంచెం గడ్డలుగా కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెమే వేసుకుంటూ ట్రై చేయాలి. ఫైనల్గా అయితే బూందీని వేసేసాను. ఇప్పుడు కరివేపాకు అనమాట. సో కరివేపాకుని ఇలా కొంచెం ఆయిల్లో ఇలా హీట్ చేసేసుకొని, ఇలా కొంచెం కరివేపాకు వేగిన తర్వాత తీసేసుకొని ఆ బూందీ మీద వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మటే కంటిన్యూగా పల్లీలు కూడా అనమాట. సో పల్లీలు కూడా కావలసినంతగా మీకు అంటే ఎంత బూందీ అయినా బూందీని పట్టి వేయించుకోండి. సో ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత అవి కూడా తీసి బూందీ పైన వేసుకోండి. బూందీ చేసుకుంటే కంపల్సరీగా ఇవి కూడా ఇలా చేయండి. సో అప్పుడే మనకి బయటకున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు అండ్ అలాగే వెల్లుల్లిపాయ తీసుకోవాలి దంచుకున్నవి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్స్ చేయండి. ఇలా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎల్లిపాయ కారం రెసిపీ అయితే అవుతుందన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కానీ అద్భుతం అనమాట. సో ఇప్పుడు ఈ మిక్చర్ని తీసుకెళ్ళి మనము ఫస్ట్ బూందీ తయారు చేసుకున్న దానిలో వేసేసేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా బూందీకి పట్టేలా కారం, ఉప్పు అంతా కూడా బూందీకి మంచిగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను పెద్ద బౌల్లో తీసుకొని సో అందులో అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ప్రతి బూందీకి కూడా కారం బాగా పట్టేసింది. సో చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగా కుదిరింది. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో నేనైతే చాలాసార్లు అయితే బూందీ ట్రై చేశాను. సో కరివేపాకు వేసాను కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందేమో అనుకున్నాను, అలా ఏమీ లేదు. సో ఇంకా చాలా కొంచెం ఫ్లేవర్ యాడ్ అయినట్టుగా అనిపించింది నాకైతే. సో ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, 100% మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బూందీ గురించి ఇంత పెద్ద వీడియో ఏంటా అనుకోవచ్చు. సో మనం బయట కొనుక్కుంటే ఎంత అండి, చాలా కాస్ట్ అనమాట. సో ఇదెంత నేను ఎంతసేపట్లో చేశాను, జస్ట్ ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది అనమాట, రెడీ అయిపోయింది. సో దీనికోసం మనము మార్కెట్లో అంతంత డబ్బులు ఖర్చించడం అయితే వేస్ట్. సో ఇప్పుడు చూడండి పిల్లలకి పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఇలా పిరికెడు
బూందీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి స్మాల్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తినండి. సో ఇంకా సూపర్ అనమాట. సూపర్ స్నాక్స్ అయిపోతాయి ఈవినింగ్. ఇదైతే రియల్గా అంత హెల్దీ అయితే అస్సలు హెల్దీనే కాదనమాట. బట్ ఎప్పుడో ఒకసారి కొంచెం తినాలనిపించినప్పుడు అయితే ట్రై చేయొచ్చు. సో పిల్లలకి కూడా ఇవి అంత రికమెండెడ్ అయితే కాదు, చెప్పాను కదా. సో అప్పుడప్పుడే అని నో ప్రాబ్లం అనమాట. మెయిన్ మనం చేసేది ఓన్లీ పిల్లల కోసమే అండి, వాళ్ళు తినాలని చెప్పి. సో వాళ్ళు హ్యాపీగా తిన్నప్పుడు వచ్చే ఫీలింగే వేరనమాట. సో వాళ్ళు అలా బాగుందని అంటే అంతసేపు మనం పడిన శ్రమ అంతా కూడా ఏమీ అనిపించదు. ఇంకా ఇవైతే మా చిట్టి తల్లికి చాలా ఇష్టం అనమాట. సో మెయిన్ తన కోసమే చేశాను నేను. ఈ బూందీ చేసుడేమో కానీ కప్స్ అయితే పలిగిపోయాయి అనమాట. సో కప్స్ అంటే రియల్ కప్స్ ఏం కాదులేండి, ఆల్రెడీ బ్రోక్ అయిన కప్సే. సో బట్ నేను ఏదైనా క్రాఫ్టింగ్కి ఏమైనా పనికొస్తాయా అని చెప్పేసి పైన దాచాను. సో నా హ్యాండే చూసుకోకుండా తగిలి కింద పడిపోయాయి అనమాట. అనుకోకుండా డిఫరెంట్గా తీసిన ఒక వీడియో అనమాట ఇది. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.